హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎయిమ్ అండ్ లంచ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగిందనమాట. ఈ యొక్క కంపెనీకి ఫేస్బుక్ యాడ్స్ స్పెషలిస్ట్ ఫర్ ఈ కామర్స్ చేసేవారు కావాలన్నమాట. ఇది ఇండియాలో ఉంటుంది. 1 డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే ఇంటి దగ్గర ఉండే చక్కగా పనిచేసుకోవచ్చు అనమాట మీరు. సో 0 to 10 స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ స్కిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్ట్, అంటే మీ యొక్క జాబ్ ప్రొఫైల్కి మీ యొక్క రెజ్యూమ్కి ఏ స్కిల్ అయితే లేదో ఆ స్కిల్ని ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే అనలిటికల్ స్కిల్, అలాగే గూగుల్ యాడ్స్, అడ్వర్టైజింగ్, అలాగే ఈ కామర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ పెట్టడం రావాలి, అలాగే ఫేస్బుక్ యాడ్స్, కమ్యూనికేషన్, అలాగే క్యాంపెయిన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్కిల్లో మీకు ఏ స్కిల్ లేకపోయినా, అంటే మీ యొక్క ప్రొఫైల్లో ఏ స్కిల్ లేకపోయినా ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్ ఓపెనింగ్ వచ్చేసరికి ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్ ఫర్ ఈ కామర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. రిమోట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. కంపెనీ వచ్చేసరికి ఎయిమ్ అండ్ లంచ్ అనేసి ఇవ్వడం జరిగింది. D2C మార్కెటింగ్ ఏజెన్సీ అనమాట. ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి మనకి 20K నుంచి 30K పర్ మంత్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. 20K నుంచి 30K వరకు కూడా పర్ మంత్ మనకి శాలరీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అనమాట. మండే టు సాటర్డే వరకు కూడా ఉంటుంది. సో ఇది అయితే జనరల్ షిఫ్ట్ అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 10 AM నుంచి 6 PM వరకు మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే రోల్ ఓవర్ వ్యూ వచ్చేసరికి వీఆర్ లుకింగ్ ఫర్ ఏ డ్రైవింగ్ అండ్ ప్రోయాక్టివ్ ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ అవర్ గ్రోయింగ్ D2C మార్కెటింగ్ ఏజెన్సీ. ది ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి highly motivated, a strong problem solver and capable of managing tasks independently అనేసి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఇండిపెండెంట్గా మీరే సాల్వ్ చేసి స్ట్రాంగ్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీరైతే ఆ యొక్క వర్క్ అనేది చేయాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు మోటివేటెడ్గా ఉండాలి. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మీకైతే సెటప్, మానిటర్ అండ్ ఆప్టిమైజ్ ఫేస్బుక్ అండ్ యాడ్ క్యాంపెయిన్స్ ఫర్ వేరియస్ క్లయింట్స్. సో ఇక్కడైతే మీరు సెటప్ చేసుకోవాలన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరు ఇంట్లోనే. సో ఫేస్బుక్ మానిటైజేషన్ అంటే ఆప్టిమైజేషన్ చేసుకుని యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసే విధంగా ఉండాలి. సో వివిధ క్లయింట్స్ ద్వారా. అలాగే అనలైజ్ పర్ఫార్మెన్స్ డేటా అండ్ జనరేట్ ఇన్సైట్ఫుల్ రిపోర్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ట్రబుల్ షూట్ అండ్ రీసాల్వ్ ఎనీ క్యాంపెయిన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రోయాక్టివిటీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు డెవలప్ ఎఫెక్టివిటీ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్. సో మీరైతే టీంతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ స్ట్రాటజీస్ అడ్వర్టైజింగ్ చేయడానికి స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యే విధంగా ఉండాలన్నమాట. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మినిమం 2 years అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. 1 to 2 years ఫేస్బుక్ యాడ్స్ పైన. అలాగే ప్రోవెన్ ట్రాక్ రికార్డ్ మేనేజింగ్ సక్సెస్ఫుల్ ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్స్
అలాగే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటిక్ స్కిల్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డ్రైవెన్ వర్క్ ఎథిక్ అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే ఎబిలిటీ టు మేనేజ్ టాస్క్స్ ఎఫిషియెంట్లీ విత్ మినిమల్ సూపర్విజన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే గుడ్ టు హ్యావ్ అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఈ కామర్స్ అడ్వర్టైజింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫెమిలియారిటీ విత్ గూగుల్ యాడ్స్ విల్ బి కన్సిడర్డ్ ఏ స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ వచ్చేసరికి వి ప్రొవైడ్ ఎక్స్టెంట్లీ ట్రైనింగ్ టు హెల్ప్ యూ ఎక్సెల్ ఎట్ యువర్ టాస్క్స్ అండ్ కంటిన్యూస్లీ గ్రో యువర్ ఎక్స్పర్టైజ్ అనేసి ఇవ్వడం జరిగింది. వై ఎయిమ్ అండ్ లాంచ్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. జాయిన్ యర్ డైనమిక్ అండ్ అంబిషన్స్ టీమ్ కమిటెడ్ టు ఎక్సలెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆపర్చునిటీ టు లెర్న్ గ్రో అండ్ ఎక్స్పాండ్ యువర్ ప్రొఫెషనల్ స్కిల్స్ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాంపిటేటివ్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ రిమోట్లీ విత్ క్లియర్లీ డిఫైన్డ్ వర్కింగ్ అవర్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు
సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.